వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫిట్ ఫెస్ట్. నేను గౌసియా. ఇవాళ మరో డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే వంకాయతో పచ్చి పులుసు అండి. ఇది రాయలసీమ ఫేమస్ రెసిపీ అనమాట. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ దీనికోసం మనం కూరగాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 వంకాయలు, 4 పచ్చిమిర్చి, 1 టమాటా తీసుకున్నాను. వంకాయ లోపల ఇలా కట్ చేసుకొని చూసుకున్నానండి. మన ఫ్రెండ్స్ ఉంటారు కదా లోపల పురుగులు కూర్చొని, అవి ఉన్నాయేమో లేదో చూసుకున్నాను. తర్వాత ఒక స్టాండ్ పెట్టుకొని ఇలాగా కట్ చేసుకున్న వంకాయలు ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకున్నానండి. మొక్కజొన్న కంటే కాల్చినట్టు తిప్పుకుంటూ మొత్తం నల్లగా ఇలాగా కాల్చుకోవాలి, లోపల వంకాయ మగ్గడానికి మనకి. ఎందుకంటే మనం చేసేది పచ్చి పులుసు కదా, మళ్ళీ దాన్ని కుక్ చేయము. సో వంకాయలు మంచిగా మగ్గాలంటే ఇలా కాల్చుకోవాలి తిప్పుకుంటూ. ఒకవైపే పెట్టారంటే ఒకవైపే కాలిపోతాయి, అవి ఇంకోవైపు పచ్చిగా ఉంటాయి. సో ఇలా కాలిన తర్వాత పక్కన పెట్టుకొని టమాటాని కూడా కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. వేడికి టమాటా డాన్స్ చేస్తుంది. సో ఇంకా మనకి పక్కన ప్లేస్ ఉంది కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా దీని మీదే పెట్టేశాను పక్కన. టమాటా కూడా ఇలా తిప్పుకుంటూ కాల్చుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చీలు కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. జలుబుకి నా గొంతు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మీకు వాయిస్ అర్థం కాకపోతే. ఇలా పచ్చిమిర్చీలు మనకి పర్ఫెక్ట్గా కాలిపోయాయండి, ఇంకా ఎక్కువ కాలకూడదు. ఇప్పుడు దీన్ని తీసేసి టమాటాని ఇంకో 2 నిమిషాలు కాల్చుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని వంకాయని పీల్ ఆఫ్ చేసుకోవాలి. పైన నల్లగా కాలిన లేయర్ ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది మొత్తం తీసేసుకోవాలి క్లీన్గా. లోపల ఉన్న పల్ప్నే తీసుకోవాలి, గుజ్జుని. పైన ఉన్న తొడెం కూడా తీసేసుకోవాలి. మొత్తం ఇలా 3 క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా తొడాలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని బాగా మ్యాష్ చేసుకుందామండి. టమాటాది కూడా లేయర్ వచ్చేసిద్ది ఈజీగా, అది కూడా తీసేసి ఇప్పుడు బౌల్లో వేసుకొని వీటన్నిటిని బాగా మ్యాష్ చేసుకోవాలి, అన్నీ బాగా కలిసిపోయేలాగా. ఫస్ట్ టమాటా పిండుకున్నాను ఫ్రెండ్స్, లోపల గుజ్జంతా తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా చేత్తో బాగా పిసకాలి. నాకు చెప్పడం రావట్లేదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకొని మనం ఎంత చింతపండు రసం కావాలో చూసుకొని కొంచెం చింతపండు ఫస్ట్ దీంట్లో వేయాలి, వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. నాకు ఈ బౌల్ చిన్నదైపోయిందని చెప్పి మళ్ళీ ఆ బౌల్లో ఉన్న వాటర్ మొత్తం ఈ పెద్ద బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలుపుకొని దీనికి పోపు పెట్టుకుందామండి. పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకొని పోపు వేగిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న వంకాయ పచ్చి పులుసులో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్గా వంకాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనికి సైడ్ డిష్గా ఉప్పు చేప ఉంటే ఆహా సూపర్ కాంబినేషన్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.